బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. స్మరవారం వారం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం. బ్రహ్మైవాహమస్మీత్య పరోక్ష జ్ఞానేన నిఖిల కర్మబంధ వినుర్ముక్తః స్యాత్. ఇక్కడ ఇంకో విషయాన్ని చెప్పాల్సిందే, అది చెప్తేనే కానీ ఇది పూర్ణం అవదు. అది గ్రంథకర్తకు తెలుసు కాబట్టి దాన్ని ఇక్కడ చెప్తున్నారు. బ్రహ్మైవాహమస్మీత్య పరోక్ష జ్ఞానేన అంటే ఈ జ్ఞానం చేత. ఏ జ్ఞానం చేత? బ్రహ్మ ఏవ అహం అన్న జ్ఞానం చేత. ఇప్పుడు నువ్వు ఎవరు అంటే దేహము ప్లస్ బ్రహ్మము అని అంటారా? అలా కాదు, కేవలం బ్రహ్మమే. ఇప్పుడు కుండ ఉన్నది అని అనుకోండి, అది నువ్వెవరు అంటే కుండ ప్లస్ మట్టి అని అంటుందా? కేవలం మట్టే. ఆ విధంగానే నేను కేవలం బ్రహ్మమే. ఇదేదో నేను పైన చూసి చెప్పడం కాదు, బాగా అధ్యయనం చేసి విచారణ చేసిన తర్వాత నాకు తెలిసిన విషయం ఇది. మిగతావన్నీ కూడా మాయాకల్పిత దేశకాల కలన వైచిత్రి చిత్రీకృతం. ఇవన్నీ కూడా మాయాకల్పితాలు. వాస్తవానికి ఉన్నది ఒక్కటే, అది నేను, అది బ్రహ్మమే. అంటే ఆ అపరోక్ష జ్ఞానం వలన నిఖిల కర్మబంధ వినుర్ముక్తః స్యాత్. నిఖిల అన్ని రకములైనటువంటి కర్మబంధముల నుండి వినుర్ముక్త స్యాత్, నేను ముక్తుడను అయ్యాను. ఈ జ్ఞానం పొందిన తర్వాత దాని పర్యవసానంగా, ప్రతిదానికి ఒక పర్యవసానం అంటూ ఉంటుంది కదా. మీరు అలా చేశారు కాబట్టి ఇలా అయింది, దాని పర్యవసానమే ఇది అని అంటూ ఉంటాం కదా. మీరు ఎలక్షన్ సభలో అంత గట్టిగా అరిచి చెప్పారు కాబట్టి మీ గొంతు పోయింది. దాని పర్యవసానం ఏమిటి? అంత గట్టిగా మాట్లాడడం యొక్క పర్యవసానం ఏమిటి? గొంతు పోయింది. ఇప్పుడు మాట్లాడలేకపోతున్నారు. అలాగే ఇక్కడ కూడా నేను మరణశీలుడను, నేను అజ్ఞానిని, నేను దుఃఖస్వరూపిణి అన్న విషయం, అంటే ఆ మూల అజ్ఞానం పోవడం చేత దాని యొక్క పర్యవసానంగా ఆ జ్ఞానం రావడం వల్ల, అంటే ఆ పర్యవసానం చేత అన్ని కర్మల నుండి ముక్తుడు అవుతున్నాడు. ఇతను అన్ని కర్మల నుంచి ముక్తుడు అవుతున్నాడు. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తోంది అంటే, కర్మ అనే కోణంలోంచి కూడా కొన్ని విషయాలు చెప్పాలి. ఈశ్వరుడి యొక్క సృష్టిలో కర్మ అన్నది కూడా ఒకటి ఉన్నది. ఆ నియమం కూడా పనిచేస్తోంది. దాన్ని కూడా సరిగా చెప్పకపోతే అయోమయం పోదు. ఎందుకంటే నువ్వు ముక్తుడివి అన్నా సరే, నువ్వు ఆ కర్మలు అనుభవిస్తూ ఉన్నప్పుడు, నేను కూడా అవే కర్మల్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు నీకు నాకు తేడా ఏముంటుంది? నీవు జీవన్ముక్తుడవే, నేను జీవన్ముక్తుడిని కాను. కానీ నువ్వు అవే కర్మలను అనుభవిస్తున్నావు, నేను అదే అనుభవిస్తున్నాను. అలాంటప్పుడు నువ్వు పుడుతున్నావు, నేను మళ్ళీ పుడుతున్నాను. ఇక మన మధ్య తేడా ఏమిటి? ఇద్దరూ పుడుతూ ఉంటే ఇక జ్ఞానం దేనికి చెప్పండి? ఇప్పుడు నేను ట్యాబ్లెట్లు వేసుకోకపోయినా తలనొప్పి వస్తోంది, నువ్వు ట్యాబ్లెట్లు వేసుకున్నా కూడా తలనొప్పి వస్తోంది. అప్పుడు ఆ ట్యాబ్లెట్లు దేనికి చెప్పండి? అదే విషయాన్ని ఇక్కడ చెప్పడం కోసం, ఇక్కడ ఇతను పూర్తిగా అజ్ఞానం నుంచి బయటపడ్డాడు కాబట్టి అజ్ఞాన కార్యంలోంచి కూడా ఇతను బయటపడ్డట్టే కదా లెక్క. అజ్ఞానజనితమైనటువంటి భ్రమల్లోంచి కూడా విడిపోయినట్టే కదా. అలా మూల అజ్ఞానం పోతూనే మొట్టమొదటిది ఏం జరుగుతుందో తెలుసా? నేను కర్తను అన్నది పోతుంది. నేను కర్తను అన్నది నీ మూల అజ్ఞానం. ఆ మూల జ్ఞానం పోతూనే నేను కర్తను
అన్న కర్తృత్వ భావన కూడా పోతుంది. ఆ విధంగానే నేను జీవుడను అని అనుకుంటున్నాను, కానీ ఆ మూల అజ్ఞానం పోతూనే నేనెవరిని? ఇప్పుడే కాదు, ఎప్పుడూ కూడా నేను బ్రహ్మాన్నే. అలాగా నేను బ్రహ్మము అన్న తర్వాత నువ్వు జీవుడివా? కాదు కదా. నేను జీవుడిగా ఉన్నట్టు బ్రహ్మమును అని అంటారా? బ్రహ్మము అనగానే నేను కర్త అన్న భావం పోతుంది. ఎక్కడెక్కడైతే నేను కర్త అన్న భావం ఉంటుందో అక్కడక్కడ భోక్త అన్నది కూడా ఉంటుంది. కర్త అవుతూనే వెంటనే భోక్త కూడా అవ్వాలి, అది తప్పదు. దాన్నే కర్మశాసనము అని అంటారు. ఈశ్వరుడి యొక్క సృష్టిలో ఒక నియమం ఉన్నది. నువ్వు గనక కర్మ చేస్తే దాని యొక్క ఫలితం కూడా నువ్వే అనుభవించాలి. అయితే అజ్ఞానం కారణంగా ఇన్నాళ్ళు నేను చేస్తున్నాను అని అన్నావు. ఇప్పుడు పెట్రోల్ అన్నదనుకోండి, నా వల్లే కారు నడుస్తోంది అంటే అది నిజమే, పర్వాలేదు. కానీ నువ్వేమంటున్నావు? నేనే పెట్రోల్ని అని అంటున్నావు. ఆ విధంగా మనసు నేను చేశాను, బుద్ధి నేను చేశాను, కానీ దానితో తాదాత్మ్యత చెందకూడదు. అలా తాదాత్మ్యత చెందడం వల్ల నేను కర్తనవుతున్నాను. ఆ విధంగా ఎక్కడెక్కడైతే కర్త అని ఉన్నాదో అహం భోక్త అపి, నేను కర్మ చేస్తాను, దాని యొక్క ఫలితం ఇంకొకళ్ళు ఎవరైనా అనుభవిస్తారు అంటే కుదరదు. ఎవడు చేసిన కర్మకు వాడే ఫలితాన్ని అనుభవించాలి. ఇది కర్మ నియమం. అదే శాసనం. ఆ శాసన రూపంలో ఉన్నది కూడా ఈశ్వరుడే. బాగానే ఉంది, కానీ ఆ కర్మఫలం ఏ రూపంలో ఉంటుంది అంటే పుణ్య పాపాల రూపంలో ఉంటుంది. మీరు ఏ కర్మ చేసినా సరే దాని యొక్క ఫలితం పుణ్యంగా కానీ పాపంగా కానీ మిశ్రమంగా కానీ ఉంటుంది. కర్మ ఏ విధంగా అయితే వివిధములుగా ఉన్నాదో దాని యొక్క ఫలం కూడా వివిధములుగానే ఉంటుంది. అది కూడా పుణ్య రూపంలోనైనా వస్తుంది, అంటే ఆహ్లాదకరమైనటువంటి అనుభవాలు. పాపము అన్నప్పుడు ఆహ్లాదం కాదు, దుఃఖంతో కూడుకున్నవి. పుణ్యం సుఖకారణమైతే పాపం దుఃఖకారణం. మిశ్రమ ఫలము అన్నప్పుడు కొంత ఆహ్లాదము కొంత దుఃఖము తప్పదు. అది ఎలాగా అంటే మిరపకాయ బజ్జీ తినడం లాంటిది. తినేటప్పుడు ఏదో నోటికి రుచిగా అనిపిస్తుంది, కానీ అది బయటకు వచ్చేటప్పుడు చెప్పాల్సిన పని లేదు. అలాగే ఎవరో జీవితం గురించి చాలా చక్కగా చెప్పారు. జీవితం అంటే ఏం లేదండి, 2 మినిట్గా మజా, జీవన్ భర్కా సజా. దీన్నే మిశ్రమ ఫలితానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలాగే మిరపకాయ బజ్జీ కూడా. ఆ విధంగా వివిధంగా కర్మలు అనేకంగా ఉన్నట్లే కర్మఫలాలు కూడా అనేక రకాలుగా ఉంటాయి. పుణ్యఫలాలు కూడా అనేక రకమైనటువంటి పుణ్యఫలాలు, అలాగే పాపాలు కూడా అనేక రకమైనటువంటి పాపాలు. ఆ పాప ఫలం ఎలా ఉంటుంది అంటే నల్లి దగ్గర మొదలెడితే నరకం దాకా. ఆ నరకాలు కూడా ఎన్ని నరకాలు ఉన్నాయో తెలియదు. ఆ విధంగా ఇన్ని రకములైనటువంటి ఫలాలను నేను అనుభవిస్తూ ఉంటాను. కర్మ సిద్ధాంతం అంటే అదే. అది ఎవరిని వదిలిపెట్టదు. వేలు పెట్టావా షాక్ కొట్టాల్సిందే. నేను జ్ఞానిని అంటే నువ్వు జ్ఞానివైతే ఏమిటి, జ్ఞానివి కాకపోతే ఏమిటి అంటుంది. కర్మ చేశావా ఫలితం వచ్చి తీరుతుంది, దాన్ని అనుభవించి తీరాలి. ఈ విధంగా ఇక్కడ చెప్పబడినప్పుడు వాడు ఈ కర్మలన్నింటి నుంచి కూడా ముక్తుడవుతాడు అని అంటారు. ఎందుకంటే అతను కర్తనే కాదు అని అంటున్నాడు. నాహం కర్త హరికర్త, నేను అసలు కర్తనే కాదు. కాబట్టి ఎప్పుడైతే కర్తృత్వం పోతుందో భోక్తృత్వం అన్నది కూడా ఉండడానికి లేదు. ఎప్పుడైతే భోక్తృత్వం లేదో అప్పుడు వీడిలో అపరాధ భావన అన్నది కూడా పోతుంది, అది ఉండనే ఉండదు. అపరాధ భావన అన్నది భోక్తృత్వం మీద ఆధారపడి ఉంటుంది. అరేరే అలా చెయ్యకుండా ఉంటే బాగుండేది అన్న భావన ఎప్పుడు వస్తుంది? నేను చేశాను అన్నప్పుడే కదా వస్తుంది. అది అలా జరగాల్సింది కాదు, ఇలా జరగాల్సి ఉన్నది, అసలు నేనే చెయ్యలేదు అని అనుకున్నప్పుడు ఇక అపరాధ భావన ఎక్కడి నుంచి వస్తుంది? దానికి వివరణ కూడా ఇక్కడ ఇస్తారు. ఏది జరిగినా సరే ప్రారబ్ధ విశేష కారణంగా అలా జరిగింది. ఎవరైనా సరే కష్టాలని కావాలని కోరుకుంటారా? కానీ కష్టాలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే సాధారణంగా వద్దురా దేవుడా అన్నా కూడా కష్టాలే వస్తున్నాయి. గుడికి వెళ్ళి ఆయన్ని మొక్కుదాం అనుకుంటే ఎవడో కాలు తొక్కుతున్నాడు. ఏదో హారతి కళ్ళకద్దుకుందాం అనుకుంటే చెయ్యి కాలుతోంది. అవునా కదా? అలాగా ప్రారబ్ధ రూపం వదిలిపెట్టదు. భోక్తృత్వం లేనప్పుడు అనుభవించేది నేను కాను అని అనుకుంటే ఏ సమస్య ఉండదు. వాడు నన్ను అన్నాడే అన్న భావన ఉండదు. వాడు ఇంకా ఆనందపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆ కర్మను అనుభవించడం వల్ల ప్రారబ్ధం అన్నది నశిస్తుంది.
కాబట్టి సుఖము లేదు, దుఃఖము లేదు. ఆహా అంటూ అనుభవించడం లేదు, అయ్యో అంటూ విచారణ లేదు. మంచి జరిగినా చెడు జరిగినా అంతా మన మంచికే, అంతా మన మంచికే అన్న రాజుగారి కథ విన్నారు కదా. మరి నాకు దుఃఖం వస్తోంది అంటే అది నీకు మంచి కోసమే. ప్రారబ్ధం నశిస్తోంది, అది గనక నశించకపోతే మళ్ళీ నువ్వు పుడతావు. అది నీకు ఎంత మంచి పని చేస్తోందో చూడు. అందువల్ల ఏ కర్మ అయినా సరే మీరు అనుభవించాల్సిందే. కానీ నేనే బ్రహ్మము అన్నావా, ఇక ఏది అనుభవించాల్సిన పని లేదు. నిఖిల కర్మ బంధ వినిర్ముక్త, అన్ని కర్మబంధాల నుంచి విముక్తి లభిస్తుంది. ఎలాగైతే ఒక కుండ నేను మట్టిని అనుకున్న తర్వాత ఆ కుండ సైజు నుంచి, తన యొక్క ఆకారం నుంచి విముక్తి పొందుతుంది, రంగు నుంచి విముక్తి అయిపోతుంది. నేను మట్టిని అని తెలుసుకోవడంతో దానికి ఆకారం నుంచి ముక్తి, రంగు నుంచి ముక్తి, అన్ని చోట్ల నుంచి విముక్తి దొరుకుతుంది. ఆ విధంగా ఈ కర్మ అనేటువంటి కోణంలోంచి చూసినప్పుడు కూడా ఈ అజ్ఞానం కారణంగా ఇప్పటికే కోటాను కోట్ల కర్మఫలాలను పోగు చేసుకుని ఉన్నారు. నీ జన్మ ఎప్పుడు మొదలైంది అంటే ఏం చెప్పలేం. అలాగే నా అజ్ఞానం ఎప్పటి నుంచి ఉంది అంటే అది కూడా అనాదే. అనాదిగా ఉన్నప్పుడు బ్రహ్మ, స్వస్వరూప జ్ఞానం, జీవత్వం, జన్మ, సూక్ష్మ శరీరం, స్థూల శరీరం, ఇదంతా మనం చూసాం కదా. ఇది నేను అని అనుకుంటే అదే జీవితం. స్థూల శరీర అభిమాని అని అన్నాం కదా. ఆ విధంగా ఎన్ని కర్మలను పోగు చేసుకున్నామో చెప్పలేం. అందులో కొన్ని కొత్తవి ఉన్నాయి, పాతవి కూడా ఉన్నాయి. కొత్తవి అంటే ఈ జన్మలో చేసినవి, పాతవి అంటే బ్రహ్మ పుట్టక ముందువి అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ప్రస్తుతం ఉన్న బ్రహ్మ పుట్టక ముందు నుంచి కూడా మనం ఎన్నో పోగు చేసుకుని ఉన్నాం. అలాగా ఈ కర్మలన్నీ కూడా ఏదో 1, 2 అంటే తీసిపారేయచ్చు, కానీ చెప్పలేనన్ని కర్మలు. వాటన్నింటినీ కూడా ఇప్పుడు అనుభవించాలి. అందుకోసమే ఇక్కడ ఏమంటున్నారు అంటే నిఖిల కర్మ, అన్ని కర్మలు ఇక్కడ దీంతో తీసివేయబడతాయి. ఇక్కడ చూడండి ఏమంటున్నారు అంటే కర్మ బంధ వినిర్ముక్త అంటే కర్మ బంధిస్తుంది అనే కదా. జాగ్రత్తగా వినండి. ఇక్కడ బ్రహ్మైవాహమస్మీత్య పరోక్ష జ్ఞానేన నిఖిల కర్మ బంధ వినిర్ముక్త స్యాత్. అతను కర్మబంధ విముక్తుడు అవుతాడు. సూక్ష్మంగా ఏం చెప్తున్నారు అంటే కర్మకు బంధించే గుణం ఉన్నది అనే కదా. ఎందుకంటే వాసన, వాసనలోంచి కోరిక, కోరికలోంచి ఆలోచన, ఆలోచనలోంచి క్రియ. ఆ విధంగా మనం దీంట్లోంచి బయటపడలేం. మనకు 2 రకాల బంధనాలు ఉన్నాయి. ఒకటి మూలతః ఉన్నటువంటి స్వస్వరూప అజ్ఞానం, రెండవది కర్మ చేత వచ్చేటువంటి బంధం. దానికోసం ఇక్కడ ఏమంటున్నారు అంటే నీకు ముక్తి ఎప్పుడు వస్తుంది అంటే నీ దగ్గర ఉన్నటువంటి సకల వాసనలు క్షయమైపోవాలి. క్షయం అవ్వాలి అంటే అది కుదిరే పని కాదు. అనంత కోటి కర్మలు నా దగ్గర ఉన్నప్పుడు అవి క్షయం అవ్వాలి అంటే, బయటికి పోవాలి అంటే, ఒక చెడు కర్మ యొక్క ఫలం పోవాలి అంటే మళ్ళీ దానికోసం సత్కర్మ చేయాలి. అంటే ఎన్ని కోట్ల సత్కర్మలు మళ్ళీ నేను చెయ్యాలి? ఆ కర్మలు పోవడం కోసం మళ్ళీ కర్మలు చేస్తూ ఉంటే ఇంకా ఆ కర్మలు క్షయం అవ్వడం దేవుడెరుగు. తగ్గడానికి మాత్రం జరుగుతుందా? కాబట్టి ఆ విధంగా ముక్తి వస్తుంది అంటే అది అయ్యే పని కాదు. నువ్వు మళ్ళీ కర్తవ్య అయినప్పుడు మళ్ళీ వాసన, కోరిక, మళ్ళీ ఆలోచన, మళ్ళీ కర్మ, మళ్ళీ వాసన, ఈ చక్రంలోంచి బయటపడే అవకాశం లేదు. అజ్ఞానంలోంచైనా బయటికి రావచ్చు. మరి కర్మబంధంలోంచి బయటికి వచ్చేది ఎలాగా అంటే ఇక్కడ వీళ్ళు ఏమంటారు అంటే కర్మ అన్నది అజ్ఞానం మీద ఆధారపడి ఉన్నది కదా. కాబట్టి అజ్ఞానం పోతూనే దానిపైన ఆధారపడినటువంటివి అన్నీ కూడా పోతాయి. వెలుగు మీద నా నీడ ఆధారపడి నా వెంట వస్తోంది. వెలుగు పోతూనే ఆ నీడ కూడా పోతుంది కదా. 2 ఉన్నాయి కదండి, అదలా పోతుంది అంటే 2 ఉన్నా సరే దాని మీద ఇది పూర్తిగా ఆధారపడి ఉంది కాబట్టి అది పోతూనే ఇది కూడా పోతుంది. కాబట్టి ఇక్కడ కర్మతోటి కర్మను తీసేయలేం. ఎందుకంటే మొత్తం పుణ్యకర్మ చేయడం అన్నది ఎవరి వల్ల కాదు. మొత్తం పుణ్యకర్మ చేశాను అని అనుకున్నా కూడా అందులో ఎంతో కొంత పాపం కూడా ఉంటుంది. మరి పుణ్యకర్మ అని ఎందుకంటున్నారు అంటే ఏ కర్మలో అయితే పుణ్యం యొక్క శాతం ఎక్కువగా ఉంటుందో అది పుణ్యకర్మ. అంతేగాని పూర్తి పుణ్యకర్మ అన్నది కుదరనే కుదరదు. ఇప్పుడు మీరు ఈ ఉపన్యాసాన్ని వింటున్నారు, ఏదో మీ వారు వచ్చి ఛాయ్ పెట్టమన్నారు,
మీరు ఇది వింటున్నారు కాబట్టి ఆయనకి ఛాయ్ పెట్టరు. వింటున్నది పుణ్యకర్మ. కానీ పతిదేవుడికి ఛాయ్ ఇవ్వకుండా కూర్చోబెట్టడం పాపకర్మ అవుతుంది. ఆ విధంగా పూర్తి పుణ్యకర్మ అంటూ ఉండదు. అందులో కూడా కొంచెం పాపకర్మ కలిసి ఉండడంతో మళ్ళీ కొంత పుణ్యకర్మ చేయాల్సి వస్తుంది ఆ పాపకర్మని తీసేయడం కోసం. ఇలాగా ఆ కర్మబంధంలోంచి విడిపడడం అన్నది కుదరదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు అంటే, ఈ జీవన్ముక్తుడు ఏమీ చెయ్యకుండా ఈ బంధనం నుంచి బయటపడుతున్నాడు. ఎలాగా అంటే దానికి ఒక స్వప్నం యొక్క ఉదాహరణ ఇస్తారు. కలగంటున్నవాడి యొక్క వాస్తవికత ఏమిటండి అంటే, జాగ్రత్తావస్థలో ఉన్నవాడే కదా. కలలో ఏదో జరిగింది, మిమ్మల్ని ఎవరో కత్తితో పొడిచారు అంటే అక్కడ క్రియ జరిగింది, అనుభవం కూడా ఉన్నది. అప్పుడు మీరు అమ్మో అంటూ లేచారు. కలలో మీరు కర్మ చేశారు. అక్కడ కర్తృత్వము ఉన్నది, భోక్తృత్వం కూడా ఉన్నది. కానీ ఆ రెండు మీరే అయినప్పటికీ ఆ రెండు ఉన్నాయి. అలా కలగంటున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమయ్యాడు? లేచాడు. అయితే వాడేమవుతున్నాడు? మెలకువతో ఉన్నవాడు అవుతాడు. వాస్తవంగా ఉన్నది వాడే. అలా లేస్తూనే కల ఏమైంది? కల పోయింది. కలలో ఉన్నటువంటి కర్మ పోయింది, కర్మ ఫలం కూడా పోయింది. ఆ కర్రలలో పొడిచినటువంటి కత్తి గాయం మచ్చుకైనా ఉంటుందా చెప్పండి? మచ్చుకైనా చిన్న రక్తపు చుక్కైనా ఉంటుందా? ఉంటే గింటే ఏదో చిన్న రక్తపు చుక్క ఉండవచ్చు. అదేదో కత్తితో పొడిచింది కాదు, మీరేదో దోమను కొట్టారు, ఆ రక్తం అయి ఉండాలి. ఆ విధంగా మీకు మెలకువ వస్తూనే స్వప్నమంతా కూడా మిథ్య అని తెలిసినట్టుగా, కలగంటున్నంతసేపు కలగంటున్నవాడు దాన్ని మిథ్య అని నిరూపించలేడు. కల కూడా ఎప్పుడూ మెలకువగా ఉన్నవాడి ద్వారానే అది మిథ్య అని తెలియబడుతుంది. కల మిథ్య అని మీరు నిద్రావస్థలో చెప్తారా, స్వప్నావస్థలో చెప్తారా, జాగ్రత్తావస్థలో చెప్తారా? జాగ్రత్తావస్థలో ఉన్నవాడే అది మిథ్య అని నిరూపించగలడు, కల మిథ్య అని చెప్పగలడు. అయితే జాగ్రత్తావస్థలోకి వచ్చి ఒక అరగంట సేపు ఆలోచించి అప్పుడు చెప్పడం కాదు. జాగ్రత్తావస్థలోకి వస్తూనే కల మిథ్య అని తెలిసిపోతుంది. జాగ్రత్తావస్థలోకి రావడం, కల పోవడం ఎంతసేపట్లో జరుగుతుందండి? అదే సమయంలో జరుగుతుంది. కల మిథ్య అయింది అంటే కలలో చేసినటువంటి కర్మలు, అనుభవాలు సర్వం మిథ్య అని తేలిపోయింది. ఆ విధంగా అజ్ఞానంతో వచ్చినటువంటివి అన్నీ ఆ జ్ఞానంతోనే పోయినట్టుగా, అజ్ఞానం మీద ఆధారపడినటువంటి కర్మ కూడా, ఆ కర్మ బంధం కూడా అజ్ఞానం పోతూనే అది కూడా పోతుంది. ఇది తర్కం. అయితే ఇది కళ అన్నది నీ సృష్టి కాబట్టి అలా జరుగుతోంది. కానీ బయట జరుగుతున్నది అంతా కూడా ఈశ్వర సృష్టి. ఈశ్వర సృష్టి నీ ఒక్కడికి సంబంధించింది కాదు, అందరికీ సంబంధించింది. కాబట్టి నీకు ఏదో జ్ఞానం వస్తూనే ఇదంతా పోతుంది అని లేదు. ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ కూడా అజ్ఞానం పోవాలి కదా. కాబట్టి నీకు జ్ఞానం వచ్చినా సరే ఇదంతా ఇలాగే ఉంటుంది. చెట్లు, పుట్టలు, కొండలు అన్నీ కూడా అలాగే ఉంటాయి. అందరూ ఆ విధంగానే చూస్తారు. ఎందుకంటే వీటిని అందరూ చూస్తున్నారు. కళలో నువ్వు నీ సృష్టినే చూస్తున్నావు, నువ్వు ఒక్కడివే చూస్తూ ఉంటావు. మరి ఇది ఎలాగా పోదు కదండి అంటే, కర్మ ఫలానికి ఋతం అని కూడా పేరు. ఋతం అంటే సత్యం. ఋతం వదిష్యామి అని అంటాం కదా. ఆ విధంగా కర్మ అనే కోణంలోంచి చూసినప్పుడు ఈ కర్మ ఫలం వచ్చి తీరుతుంది. ఆ కర్మఫలం ఏదో విధంగా మీకు ఏదో ఒక అనుభవాన్ని ఇచ్చి వెళ్తుంది. కాబట్టి కర్మ మిమ్మల్ని నవ్వించవచ్చు, ఏడిపించవచ్చు, ఇంకేదైనా రకమైనటువంటి అనుభవాన్ని ఇవ్వవచ్చు. అయితే కర్మ ఒక రకమైనటువంటి అనుభవాన్ని ఇవ్వాలి అంటే దానికి తగినటువంటి దేహం కూడా ఉండాలి. మరి ఈ విధంగా ఉన్నప్పుడు సకల కర్మ వినిర్ముక్త అని ఎలా అంటున్నారు? మహా అయితే కర్మతో పూర్తిగా అపరోక్ష జ్ఞానంతో ఒకడు తమ కర్మలను సరిదిద్దుకుంటున్నాడు అని అనాలి. కానీ వాడికి అసలు కర్మే లేదు అని ఎలా అంటున్నాం? ఇంకొక సందేహం కూడా వస్తుంది. అనంత జన్మల్లో చేసుకున్నటువంటి కర్మలేనా, ఆ కర్మలు కూడా ఒకే రకంగా ఉన్నాయా, లేకపోతే వెరైటీగా ఉన్నాయా అంటే అవి కూడా వెరైటీలు ఉన్నాయి. నానా విధాని కర్మాణి, కర్మలు నువ్వు ఒక్కడివి చేస్తున్నప్పటికీ ఒక్కటే అని అనిపిస్తున్నా కూడా అవి కూడా రకరకాలుగా ఉంటాయి. అయితే నువ్వు చేసేటువంటి కర్మలు అవి ఇచ్చేటువంటి ఫలాలను బట్టి 3 విధాలుగా విభజించారు. కాబట్టి ఇక్కడ అడుగుతున్నారు, కర్మాణి కతి విధాని సంతి ఇతి చేత్. ఈ కర్మలు ఎన్ని రకాలుగా ఉన్నాయి, వాటి కథా కమిషన్ ఏమిటి
అన్నదాన్ని తర్వాత తరగతిలో దర్శించే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ నా మాటలను ఎంతో శ్రద్ధగా వింటున్న మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ హరి ఓం తత్సత్.